హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హన్సిక వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కడపలో ఉన్న కనకదుర్గమ్మ గుడిలో 23వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి 11వ తేదీ నుంచే జరుగుతున్నాయి. కానీ మేమైతే ఈరోజైతే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. ఈ ఉత్సవాలలో అమ్మవారి అలంకరణ, ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, కళ్యాణము. మేము వెళ్ళిన రోజైతే కళ్యాణం జరుగుతూ ఉన్నింది. చాలా అంటే చాలా బాగుందండి. ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. కానీ మేము ఊరేగింపుకైతే ఉండలేదు, చాలా టైం పడుతుందని చెప్పి. కళ్యాణం అయితే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఈ వీడియోతో కొంతమంది అయినా ఆ దర్శనం చేసుకోగలుగుతారని చిన్న ఆశతో అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. కానీ దగ్గర నుంచి అయితే వీడియో తీయలేకపోయానండి. కొంచెం దూరం నుంచి అయితే వీడియో తీశాను. ఆ కళ్యాణం ఎలా జరిగింది, అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూసేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి అమ్మవారి కళ్యాణం అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. ఊరేగింపు కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. గుడి అయితే భక్తులతో చాలా రద్దీగా ఇక్కడ దీపాలు కూడా పెడుతున్నారు. కళ్యాణం అయితే ఇదే చూసేయండి. అమ్మవారి ఊరేగింపుకైతే అమ్మవారిని అలంకారంతో సిద్ధం చేస్తున్నారు.
చూడండి ఎంత బాగుందో కదా, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు కదా. ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. ఆ వీడియో అయితే తీయలేకపోయాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.